my life is a practical example for that. It is not about not doing some things. It is about you cannot control some things. ఇప్పుడు నా జీవితంలో when I see my career, it's been 10 years that I've been trying. And I've been persistently trying. And ఒక విషయం ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్. దట్ మై ఫాదర్ కీప్స్ టెల్లింగ్ ఆఫ్టర్ ఎవ్రీ రిజల్ట్, అంటే ఇంటర్వ్యూ, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు నా పేరు ఆ లిస్ట్లో లేనప్పుడు మా ఫాదర్ చెప్పే ఒక మాట, ఏం కాదు నువ్వు చేయగలవు, ఇంకొకసారి చేయి. సో ఆ సపోర్ట్ అన్నది పేరెంట్స్ వైపు నుంచి కూడా ఖచ్చితంగా ఒక అభ్యర్థికి ఉండాలని నేను భావిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అంతా మనమే చేస్తాం అన్నది కాకుండా ఏం చేయాలి, ఏం చేయగలగాలి, ఎలా చేయాలి అన్నది చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ వన్ ఫైన్ మార్నింగ్ సక్సెస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. యా, దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. సక్సెస్ డిలే అయింది బట్ నాట్ డినైడ్. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, బట్ లిస్ట్లో రానప్పుడు చాలా బాధపడి ఉంటారు. బట్ కానీ గివప్ చేయలేదు, వెళ్ళారు, ప్రిపేర్ అయ్యారు. అండ్ గ్రూప్ 1లో కూడా స్టూడెంట్స్ ఎంతోమందికి కూడా ర్యాంక్స్ వచ్చాయి, బట్ సార్ కూడా డిప్రెస్ అవ్వలేదు, డినై అవ్వలేదు, సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ని తయారు చేయగలిగారు. అండ్ నౌ ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ వేర్ హీ సక్సెస్ స్పీక్స్ నౌ అనమాట. సో గౌతమ్ సార్, మా విషయం ఏంటంటే మీరు ఆడిట్ సర్వీస్కి వెళ్ళినా ఇంకే సర్వీస్కి వెళ్ళినా కూడా ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పుడు సర్వీస్ అనేటువంటి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నారు, సర్వీస్కి వెళ్ళిన తర్వాత కూడా త్రూ యువర్ ఛానల్ సంవేర్ది అది యాదవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు హెల్ప్ చేయాలి. మీ గైడెన్స్ అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ అవసరం కాబట్టి వి విష్ యూ కీప్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్, హెల్పింగ్ ద స్టూడెంట్స్ టు ట్రాక్ దీస్ ఎగ్జామినేషన్స్, అండ్ వి విష్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ ఐఎమ్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్. ఎందుకంటే నాకు రెండే ప్రపంచాలు, ఒకటి మా పేరెంట్స్, ఇంకొకటి నా స్టూడెంట్స్, అంతకుమించి ఏం లేదు. ఐ విల్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఐ క్యాన్.